హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మేమైతే మైపాడ్ బీచ్ కి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్తీక మాసము కోటి సోమవారం అన్నమాట. సాటర్డే వచ్చింది, గోపాష్టమి కూడా వచ్చింది అనమాట. చాలా మంచి రోజు. ఇంకా స్వామికి అయితే 360 ఎత్తులు ఎరిగిచ్చేసి సముద్ర స్నానం చేసి రావాలని డిసైడ్ అయిపోయినాము. ఇంకా బయలుదేరేసాము. వర్షం కూడా పడతా ఉంది ఆ రోజు. ఇక్కడ నాకు మైపాడికి వెళ్ళే బీచ్ లో నేను ఆల్మోస్ట్ గమనించింది ఏంటంటే వెళ్లే దారి మొత్తం టెంకాయ చెట్లు ఉన్నాయన్నమాట. చూడండి, మీరు చూసినట్టయితే అక్కడ మొత్తం టెంకాయలు వేస్ట్ అన్న తాగేసినట్టు ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ టెంకాయ చెట్లే ఉన్నాయి ఇక్కడ. వ్యూ అయితే చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం అయితే మంచిగా అనిపించింది అనమాట. ఇంకా అలా చూసుకుంటూ నేను రమణి ప్రీతం అయితే వెళ్ళిపోయినాము. ఇంకా ఆ రోజు 360 ఎత్తులు ఎదిగి సముద్ర స్నానం చేసి గంగమ్మకు కూడా ఇంకా మేము పసుపు కుంకుమ తాంబూలం అన్ని వదిలేసి ఆమె కూడా దీపం పెట్టుకొని ఇంకా స్వామికి కూడా 360 ఎత్తులు వెలిగించుకొని వద్దామనేసి ఇంకా బయలుదేరేసాం అనమాట. వర్షం పడుతా ఉంది ఫుల్గా. ఇంకా బండ్లో అలా బయలుదేరేసాము. మీరు వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీ, పచ్చని చెట్ల మధ్య ఆ ఇల్లులు అసలు ఎంత బాగుందో. హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట అలాంటి అట్మాస్ఫియర్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి నేను అలా వెళ్ళేసి లోపల మేము అరటి తోటలో అయితే కొన్ని రీల్స్ చేసిన అనమాట. కొంచెం టైం లేదండి, మేము వెళ్ళింది 2 అట్లా బయలుదేరేసాము. అయినా మేము పోయింది వేరే పని మీద కదా, లేట్ అయిపోద్ది అనేసి మేము తొందరగా వెళ్ళిపోయినాం. ఏం చేయలేదు, ఒక రీల్ మాత్రం తీసుకొని బయలుదేరేసాం. మళ్ళీ వర్షం పడతా ఉంది. అదే కాక వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే బీచ్ లోకి వెళ్ళాలంటే పిచ్చి భయం అనమాట. నేను ముందే చెప్పేశాను, నన్ను లాగోదు, ఏం చేయొద్దు, నేను రాను లోపలికి అనేసి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వరేసున్నారు. నెక్స్ట్ వచ్చేసి వెళ్లే దారిలో మేమైతే ఇంకా దీపారాధన చేయాలనుకున్నాం కాబట్టి ఇంకా అవన్నీ తీసుకోవాలని చెప్పేసి ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. మాకేం కావాలన్నీ తీసేసుకున్నాం అనమాట. ప్రమిదలు, అన్బత్తులు, 360 ఎత్తులు అవన్నీ తీసేసుకొని టెంకాయలు మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాం వెళ్లే దారిలో. ఇంకా మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ కార్తీక మాసంలో ఒక్కసారి నది స్నానం చేస్తే చాలా మంచిది. అందుకని మాకు ఇప్పుడు వీలు నింది కాబట్టి వచ్చేసాము. తర్వాత వెళ్ళొచ్చు అనుకుంటే అది కుదరదండి, ఎప్పుడు పని అప్పుడు చేయాలి కాబట్టి వచ్చేసాం అనమాట. ఫైనల్లీ మేమైతే బీచ్ లో ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సైడ్, అదే శివాలయం అనమాట. శివాలయము. వర్షం పడుతుండే కానీ మేము పోయింది 3 పైన అయింది అనమాట. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నారు, జనాభా అంత ఎక్కువ క్లౌడ్ ఏం లేదు. బీచ్ మాత్రం ఇంకా ముందుకు వచ్చేసింది లాగా అనిపించేసింది. ఇంతకు ముందు మేము ఒకసారి వెళ్తే ఏమో లోపలికి ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడు ఇంకా ముందుకు వచ్చేసింది అనమాట. అలలు వస్తుంటే చాలా భయం వేసింది నాకు. చాలా భయం వాటర్ అంటే. నేను ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేయను. ఒకసారి మాత్రం మా ఆయన వస్తే వెళ్ళాను లోపలికి, అంతే. కొంచెం లోపలికి వెళ్తా అంతే, అస్సలు బాను. అలలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇంక మేము అలా వెళ్ళిపోయేసాం అనమాట. వెళ్ళిన కాసేపటికే ఫుల్ వర్షం పడింది, అందుకని కొంచెం లేట్ అయిపోయింది మాకు. ఎంజాయ్ చేయాలంటే కానీ భయము. ఇంకా అలా నడుచుకుంటూ నేను ఇంకా అక్కడే మునిగేస్తాను అనమాట. లోపలికి వెళ్ళను, తలదడుపు వేసుకొని అక్కడే మునిగేసి వచ్చేస్తాను అనమాట. వీళ్ళు రమణి వాళ్ళు రా అంటే ఏం కాదన్నా కూడా నాకు అస్సలు పోయి నేను వెళ్ళలేదన్నమాట. పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు సంసారాన్ని అయినా సంసారాన్ని ఏదలేమంట, సముద్రాన్ని ఏదొచ్చంట. కరెక్టా కదా? కామెంట్ చేయండి. నేనేమంటానంటే సంసారాన్ని ఏదొచ్చు, సముద్రాన్ని వేదలేరని చెప్తున్నా. ఎక్కడ ఎత్తారండి? ఎట్టుందో చూడు, కనిచూపు మేరలో ఉంది సముద్రము.
ఏది కరెక్టో ఏది రాంగో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇంకా కాసేపు అలా ఒడ్డున చేరి నాటకాలు నాటకాలు వేసారనమాట. ఇంకా గంగమ్మకి తాంబూలము అవి సమర్పించాము. అమ్మవారికి ముందు పాంగానే మనం గంగాదేవికి తాంబూలము, పువ్వులు, పసుపు, కుంకుమ సమర్పించేసి ఇంకా దీపం పెట్టుకోవాలన్నమాట. దీపం పెట్టుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే శివాలయంకి వెళ్ళేసి అక్కడ కూడా స్వామికి 360 వెలిగిచ్చేసి మంచిగా పూజ చేసుకొని వచ్చేసాము. చూడండి ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా తాంబూలం వదిలేసి వచ్చేసాము. దీపం పెట్టడానికి కూడా మాకు స్కోప్ లేదనమాట అక్కడ. తర్వాత మళ్ళీ పెట్టేసి వచ్చాము. ఈ వర్షం వల్ల ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది అనమాట మాకు. మేము ఇంటికి వచ్చేసరికి 6, 7 అయిపోయింది. బాగా పొద్దు వేసింది అనమాట. ఈ దీపాలు ఎలా పెట్టామో లాస్ట్ ఒక చిన్న క్లిప్ పెట్టాను చూడండి. ఇవి చూడండి ద్వాదశ లింగాలు అనమాట. శ్రీశైలం మహాకాళేశ్వరుడు అంట అండ్ ఓంకారేశ్వరుడు అన్ని లింగాలు ఉన్నాయి మనకు అక్కడ చూడొచ్చు మనము. శ్రీ కేదారేశ్వరుడు అండ్ భీమేశ్వరుడు, శ్రీ భీమేశ్వరుడు, తర్వాత వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అనమాట. నెక్స్ట్ శ్రీ తయంబకేశ్వరుడు, నెక్స్ట్ వైద్యనాథేశ్వరుడు, శ్రీ నాగేశ్వరుడు, ఇంకన్ని శివలింగాలు, శ్రీ రామలింగేశ్వరుడు అనమాట, శ్రీ విఘ్నేశ్వరుడు స్వామి మన గణపతి, తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఇలా అన్ని ద్వాదశ లింగాలన్నీ ఉన్నాయి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే మేము ఇక్కడ 10 రూపీస్ టోకన్ ఇస్తే వాష్రూమ్స్ ఉంటాయంట. నాకు తెలిసి ఆ వాష్రూమ్ నాకు ప్రాబ్లం లేదు, కాకపోతే తప్పదు కాబట్టి ఇంక వెళ్ళి మార్చుకోవడానికి కూడా మంచిగా లేదండి నిజం చెప్పాలంటే. ఇంకా వెళ్ళేసి మళ్ళీ కొంచెం వాటర్ అలా పోసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాం అనమాట మేము. ఇంకా టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాడు కదా శివయ్య మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆ స్వామిని మీరు కూడా మనస్ఫూర్తిగా భక్తితో వేడుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న శివయ్య వచ్చేసి ఇది వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్ అనుకుంటున్నాం, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అక్కడ నుంచి వాటర్ లోపల నుంచి వచ్చాయన్నమాట బాగా. ఆ వాటర్ ట్యాంక్ అనుకున్నాం మేమైతే. ఇంకా స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వచ్చేసాము. డ్రెస్ చేంజ్ చేసుకొని స్వామికి దీపం అయితే పెట్టుకోవాలని వచ్చేసాం అనమాట. దీపం పెట్టేసుకొని స్వామి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరేస్తాం అనమాట. మేము వాటర్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అక్కడ అలా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ రమణి అయితే క్లీన్ చేసింది అనమాట. ముగ్గేస్తుంది చూడండి. ఆమె వీడియో తీసుకొని చేసుకుంటుంది. మాకు వీడియో తీసేది రాదంట మంచిగా. ఇంకా ఆమె ముగ్గేసి ఆమె తీసుకుంటుంది అనమాట. నేనేమో అలా వేసాను, రమణి ఇలా వేసింది, ప్రీతం స్వామి ఇంకా అలా వేసాడు. నెక్స్ట్ వచ్చేసి గణపతిని అయితే చేసుకుంటున్నాము. దీపం పెట్టాలంటే తప్పనిసరిగా మనం గణపతిని చేసి మొదట ఆయనకి పూజ చేయాలన్నమాట. తమలపాకులో కొంచెం పసుపు ముద్దం చేసుకొని స్వామికి అయితే పైన కొంచెం కుంకుమ పెట్టేసేయాలి. మేమైతే ఇలా చేసుకుంటామండి. కరెక్టా కాదు మీరే చెప్పాలి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను, కానీ కాదు ఇలా కాదు ఇంకా ఎలాగో చేయాలంటే మీరు కామెంట్ చేయండి. ఇంక రమణి అయితే దీపం తీసుకునింది అనమాట. నెయ్యి దీపం సెట్ తీసుకునింది. నేను అలా కాకుండా ఆయిల్ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేసి పెద్ద ప్రమిద తీసుకొని నేను వేరేగా తీసుకున్నాను. ఇంక రమణి అయితే దీపం పెట్టేసింది అనమాట. దీపం ధూపం దర్శయామి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్ అనుకోండి అందరూ మంచిగా.
ఈ కార్తీక మాసం అంతా స్వామి నామం జపించండి, చాలా మంచిది. మళ్ళీ సోమవారాలు వస్తాయి, ఇంకా ఉన్నాయిలే చేసుకోవచ్చు అనుకుంటే అప్పుడు ఏమి సమస్యలు వస్తాయి ఎవరికి తెలుసండి. అందుకని ఎప్పటిదప్పుడు చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా దీపం ఒక ప్రమిద కొనుక్కొచ్చాను. ప్రమిద కింద తమలపాకు అయితే పెట్టేస్తాను అనమాట. ఉతక ప్రమిద అయితే కింద పెట్టి చేయకూడదు అనమాట దీపారాజన. అందుకనేసి నేను తమలపాకు మీద పెట్టాను. ఈ 360 ఈ సెట్ ఇలా తీసుకున్నాను. నేను ఇంటి దగ్గర నుంచి అయితే ఆయిల్ తీసుకెళ్ళాను కాబట్టి ఇలా పోసి పెట్టేశాను అనమాట. బుజ్జి గణపతిని అయితే ముందు చేసుకున్నా, స్వామికి పువ్వులతో అలంకరించాను. సింపుల్ గా చేసుకున్నాను అనమాట, హెవీ లేకుండా. కొంతమంది తప్పుగా కాదండి, చాలా మంది నేను చూస్తున్నాను ఏదో శుద్ర పూజలు చేసినట్టు అలంకరణ చేసి గందరగోళం చేసేస్తారు పూలే పోసి. అలా ఏం అవసరం లేదు కదా, సింపుల్ గా మంచిగా పెట్టుకుంటే ప్లెజెంట్ గా బాగుంటుంది అనేసి చెప్తున్నాను. కరెక్టా కాదో చెప్పాలి మీరే. ఇంకా నేనైతే దీపారాధన చేసేసాను అనమాట. 360 ఎత్తులు అడిగిచ్చేసాను. ఓం నమ శివాయ. ధూపాన్ని చూపించేసాను అనమాట స్వామికి అయితే. నెక్స్ట్ టెంకాయ కొట్టేశాను. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళాలా, జనాభా ఎవరు లేరు, ఫ్రీగానే ఉందన్నమాట. 20 రూపీస్ ఇచ్చి టోకెన్ తీసుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అర్చన చేసేసి మన గోత్రనామాలు చెప్పేసి మంచిగా పూజ అయితే చేశారు. మేమైతే వచ్చేసరికి బయటికి మళ్ళీ వర్షం పడతా ఉంది. ఏం కాదులే అని స్టార్ట్ అయిపోయినాము. మేము పెట్టిన దీపాలు అయితే ఇది ప్రీతం స్వామిది, ఆ మధ్యలో రమణిది, ఈ పక్కన అదనమాట.